హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ డిస్కనెక్ట్. ఈ వీడియోలో కూడా ఒక డిమాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, మ్యాట్రిస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ప్రతి వీడియో లాగానే దీంట్లో కూడా మార్కెట్ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ప్రాఫిట్ మార్జిన్, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కాన్సెప్ట్స్ని మీ ముందుకైతే తీసుకొని వస్తాను. మ్యాట్రిస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఇండియాలో ఈ మ్యాట్రిస్ మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ వీటిని ప్రతి ఇంట్లో హాస్టల్స్, పీజీస్, హాస్పిటల్స్, హోటల్స్, ఇలా ప్రతి దాంట్లో అయితే కామన్ గా యూజ్ చేస్తారు. అండ్ ఇండియాలో ఈ మ్యాట్రిస్ మార్కెట్ వచ్చేసరికి అరౌండ్ 20,000 crores కి అయితే ఈ 2025 లో రీచ్ అవడం అయితే జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా 8 to 9% CAGR తో అయితే కన్సిస్టెంట్ గా ఈ మార్కెట్ అయితే గ్రో అవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ బిజినెస్ కి మార్కెట్ లో డిమాండ్ అయితే కంటిన్యూగా ఉంటుంది. ఎవరైతే ఈ పర్టికులర్ టైమ్ లో స్టార్ట్ చేయగలుగుతారో మంచిగా అయితే ప్రాఫిట్ ని ఎర్న్ చేయొచ్చు అండ్ మార్కెట్ లో కూడా గ్రో అవ్వచ్చు. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి ఎవరైతే స్మాల్ స్కేల్ యూనిట్ ని సెటప్ చేసుకుందాం అనుకునే వారు జస్ట్ బేసిక్ గా మీరు 5 to 15 lakh ఇన్వెస్ట్మెంట్ తో అయితే బేసిక్ మిషనరీస్ ని యూజ్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే మీడియం స్కేల్ లోకి వెళ్దాం, సో ప్రాపర్ గా సెటప్ చేసుకుందాం అనుకునే వారికి అరౌండ్ 20 to 50 lakh ఇన్వెస్ట్మెంట్ తో అయితే బెటర్ మిషనరీస్ అండ్ బెటర్ అవుట్పుట్ అయితే మీరు మీడియం స్కేల్ యూనిట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే లార్జ్ స్కేల్ లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి, లైక్ ఫ్యాక్టరీ టైప్ లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి అరౌండ్ 1 crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్ లో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ స్టాఫ్ తో కలిపి ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఎవరైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ స్కేల్ గా స్టార్ట్ చేసి మీరు మార్కెట్ చేసుకొని లేటర్ ఆన్ ఎక్స్పెండ్ చేస్తూ వెళ్తే ఈ బిజినెస్ లో మంచిగా అయితే గ్రో అవ్వచ్చు. ఈ మ్యాట్రిక్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రా మెటీరియల్స్ కి వచ్చేసరికి మీరు బేసిక్ గా తీసుకోవాల్సింది ఫోమ్ షీట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పియు ఫామ్ అయినా అవ్వచ్చు లేదా మెమొరీ ఫామ్ అయినా అవ్వచ్చు. అండ్ కోయర్, స్ప్రింగ్ యూనిట్స్, ఫ్యాబ్రిక్, ఎడిసివ్ అండ్ థ్రెడ్స్, జిప్పర్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈ రా మెటీరియల్స్ వచ్చేసరికి హోల్సేల్ గా మన ఇండియన్ మార్కెట్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ హైదరాబాద్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు అండ్ కోయంబత్తూర్ లో మీరు బల్క్ అయితే మీరు బై చేసుకొని ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే మీరు స్మాల్ స్కేల్ గా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి మిషనరీలకు వచ్చేసరికి స్మాల్ స్కేల్ సెటప్ ని ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో బేసిక్ మిషనరీస్ లైక్ ఫోమ్ కటింగ్ మిషన్, క్విల్టింగ్ మిషన్, ఇండస్ట్రియల్ స్వింగ్ మిషన్, ఎడ్జ్ టేపింగ్ మిషన్, హైడ్రాలిక్ ప్రెస్, ప్యాకింగ్ మిషన్. సో స్టార్టింగ్ లో ఎవరైతే స్మాల్ స్కేల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో బేసిక్ గా సెకండ్ హ్యాండ్ మిషనరీస్ అయితే ఎక్కడ దొరికితే పర్చేస్ చేసుకోండి, లేక సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఆర్ మాన్యువల్ మిషన్ ని పర్చేస్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ కి వచ్చేసరికి బేసిక్ గా ఎవరైనా సరే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని వల్ల మనకి ఫర్దర్ గా లోన్స్ అండ్ సబ్సిడీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో జిఎస్టీ వచ్చేసరికి చాలా మందికి తెలియదు ఏంటంటే 20 lakhs బిలో మీ మార్కెట్ ఉంటే తీసుకోవాల్సిన లేదు. బట్ మీరు బయటకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకునేసరికి కంపల్సరీగా అయితే ఈ జిఎస్టీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. షాప్ లైసెన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా మీ లోకల్ మున్సిపాలిటీలో అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ అలానే ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ వచ్చేసరికి ఎవరైతే మీడియం అండ్ లార్జ్ స్కేల్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే పొల్యూషన్ ఎన్ఓసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్ అనేవి కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు కాబట్టి కంపల్సరీగా మీరు పొల్యూషన్ ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్ గా ఈ లైసెన్సెస్ ఉంటే మీరు మీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ లోకి వచ్చేసరికి అరౌండ్ 20 to 40% ప్రాఫిట్ మార్జిన్ అయితే ఈ యొక్క మ్యాట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో అయితే మనకు రావడం జరుగుతుంది. లైక్ మీరు బల్క్ గా మీరు చేసి సేల్ చేయగలిగితే ఇంకా ప్రాఫిట్ మార్జిన్ వీళ్ళ అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ మ్యాట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయో అంతే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మీరు ప్రాపర్ గా మార్కెట్ చేసి సేల్ చేయగలిగితే మీకు 50% మార్జిన్ వచ్చే అవకాశం కూడా ఈ యొక్క మ్యాట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా ఈ బిజినెస్ కి సంబంధించి మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్లాన్ లోకి వచ్చేసరికి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోకల్‌లో ఉన్న డీలర్స్ ఆర్ ఫర్నిచర్ స్టోర్స్‌కి విజిట్ అయ్యి, వాళ్ళతో టై అప్ అయ్యి, మీరు హోల్‌సేల్‌గా అండ్ బల్క్‌గా సేల్ చేయడానికి స్టార్ట్ చేయండి. సో, ఎందుకంటే వాళ్ళ దగ్గర మార్కెట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్‌గా ఉంటది కాబట్టి, మీరు మార్కెట్‌లోకైతే ఈజీగా వెళ్ళడానికి అవుతుంది. అండ్ అలానే మీ లోకల్‌లో ఎవరైనా కొత్తగా హాస్టల్స్ అవ్వచ్చు, పీజీస్ అవ్వచ్చు, లేక హాస్పిటల్స్, లైక్ హోటల్స్ ఇలా ఎవరైతే స్టార్ట్ చేసినా సరే, వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో డీల్ చేసుకొని మీరు సప్లై చేయగలిగితే, మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్‌గా చూసుకుంటే మీ మ్యాట్రిక్స్‌కి సంబంధించి ఒక లోగో ఆర్ బ్రాండింగ్ చేసి మీరు సేల్ చేయగలిగితే కస్టమర్‌కి మీ మీద ట్రస్ట్ పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఆన్‌లైన్ బీ2బీ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా, ఉదల్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని మీ మ్యాట్రిక్స్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి మీరు డైరెక్ట్‌గా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా మీ ప్రొడక్ట్‌ని లిస్ట్ ఔట్ చేసి కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఓన్‌గా మీ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకొని, మీరు డైరెక్ట్‌గా సేల్ చేసుకున్నా సరే, మీకు ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్‌గా ఈ యొక్క టైంలో మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని చాలా ఎక్కువగా యూజ్ చేయాల్సుంటుంది. అందులో మీరు ఓన్‌గా బ్రాండింగ్ చేసి వీడియోస్ తీయగలిగితే, మీకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి గూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కస్టమర్స్‌కి మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. అండ్ క్వాలిటీ కూడా అదే విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే మార్కెట్‌లో మీరు లార్జ్ స్కేల్‌లో సప్లై చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఇలాంటి వేరియస్ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని మీరు మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఈ యొక్క మ్యాట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి ఏమైనా చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సరే స్మాల్‌గా స్టార్ట్ చేయండి. స్మాల్‌గా స్టార్ట్ చేసి మార్కెట్‌ని బిల్డ్ చేసుకోండి. సో, లోకల్‌లో కాంటాక్ట్స్ పెంచుకోండి. బయటని కాంటాక్ట్స్ పెంచుకోండి. వాళ్ళతో ప్రాపర్‌గా డీల్ చేసుకోండి. అండ్ ఎంత డీల్ చేసినా సరే, మీరు మీ మ్యాట్రిక్స్‌కి క్వాలిటీని ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి మీ మీద ట్రస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. ట్రస్ట్ పెరిగిన తర్వాత మీరు మార్కెటింగ్ చేయకపోయినా సరే ఆటోమేటిక్‌గా కస్టమర్ అనేవాడు మీ యొక్క మ్యాట్రిక్స్‌కి తను వచ్చేమో పర్చేస్ చేసుకుంటాడు. సో, అంత క్వాలిటీ మీరు ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా మీ మార్కెట్‌లో సర్వైవ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసుకోండి. అండ్ ఈ బిజినెస్ ఐడియా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కిందన కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.